అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పలావ్ చేశానండి. ఎలా చేశానో చూసేద్దారండి. 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు టమాటా, ఒక క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే బఠానీలు. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. అది వేసుకుని ఒకసారి అంతా వేయించుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయిగా, అవి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి అంతా వేయించుకొని కొంచెం మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి 1 నిమిషం పాటు. అలాగే టమాటా, క్యారెట్ కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కూడా అంతా ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా బఠానీలు వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒకసారి అంతా బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కూడా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పెరుగుల నుంచి వాటర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. ఇలా ఈ విధంగా వాటర్ వచ్చి ఇంకిపోతున్న తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. ఇప్పుడు 1 గ్లాసున్నర బియ్యాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట నానబెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు అలా ఉంచాలి. ఇప్పుడు 2.5 కప్పులు వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పాలు కూడా పోసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని అరగంట పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అరగంట తర్వాత ఈ విధంగా మగ్గిపోయింది, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు 3 స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు బాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా షాజీరా వేసుకొని వేయించుకోవాలి. షాజీరా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 చిన్న టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలను బాగా మగ్గనివ్వాలి. టమాటాలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత 1 పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పావు కప్పు పెరుగు వరకు వేసుకోవాలి. పులిసిన పెరుగు కాకుండా మంచి పెరుగు వేసుకోవాలండి. ఇలా ఒకసారి అంతా బాగా పెరుగు తొనకలు లేకుండా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి.
ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 3 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుని ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచాలి. ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు ఉప్పు కొంచెం సరిపోలేదు, అందుకని ఉప్పు వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుందండి. అంతేనండి, బంగాళదుంప కుర్మా కూడా రెడీ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుద్దాం.